ఏరా ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎలా రాసావు? బ్రోస్ ఎగ్జామ్ ఎలా రాశారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కండ్రా అరే ఆడకండ్రా తమ్ముడు, నువ్వు ఈసారి ట్రైకే. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఎవరి లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది బ్రదర్. ఎలా అంటే ఎలా? అందరూ వెళ్ళిపోతారు, ఇంకా ఒక్కరెవరో తెలుసా? నువ్వే బ్రదర్, నీకు నువ్వే ఉంటావు. ఆకాశం తగాలి అని ఉందా నాతో ఏమైందిరా? హలో బడీస్, వెల్కమ్ టు మిట్ట మధ్యాహ్నం ఎగ్జామ్. ఈరోజు 2 o'clock ఎగ్జామ్ ఉంది, 2 to 5. అండ్ ఈ రోజు ఈ సెట్ ఎగ్జామ్ పెట్టుకుని వ్లాగ్ రికార్డ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. ఈ వీడియో కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నందుకన్నా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. ఓకే, ప్రస్తుతానికైతే రెడీ అయి కూర్చున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ కి వెళ్ళి కొంచెం రివిజన్ చేసుకుని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచే ఎగ్జామ్ సెంటర్ కి డిస్టెన్స్ వచ్చేసి ఒక 20 to 30 kilometers ఉంటుంది అనుకుంటా. సో ఎలాగో ఆఫ్టర్నూన్ డాడీ డ్రాప్ చేసేస్తాను అనమాట. సో నో వరీ. కానీ మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ చూస్తేనే భయం వేస్తుంది. రే ఏదో చేద్దాం, సెట్ చేద్దాం, లెట్స్ గో. ఇప్పటి వరకు అలా పైపైన చూసుకున్నాం. ఇంక మనం కూడా బయలుదేరదామని చెప్పి మనం అవతారం గెటప్ కూడా మార్చాం అనమాట. ఈ గ్యాప్ లో కొంచెం లంచ్ చేసి టైం చూసుకుంటే ఇప్పుడు 11 అయింది అనమాట. మనం రెడీ అయ్యి ఇచ్చేసి ఐకెళ్ళకి ఇంక లంచ్ చేస్తలోకి 11:30 12 ఆబ్వియస్లీ అవుతుంది. అండ్ అక్కడికి 12:30 లోపు లేదా 1 లోపు వెళ్తే బెటర్. ఈ గ్యాప్ లో ఫ్రెండ్స్ కొంచెం భయపించడానికి చూసారు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, అమ్మ ఇక్కడ గేట్స్ క్లోజ్ చేసేస్తున్నారా, 12:30 క్లోజ్ చేసేస్తారట, నువ్వేమో 12:30 బయలుదేరుతా అంటున్నావరా, బ్లా 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 బ్లా. వాళ్ళ గురించి తెలిసిందే, ఆల్ ది షిట్ అంతా చెప్తారు. ఎక్కడ లేని షిట్ అంతా తీసుకొచ్చి చెప్తారు. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళకి ఎలా తెలిసిపోద్దో గానీ ఇలా బుక్ చేసిన వెంటనే ఫోన్ వస్తుంది. ఇంకేముంది, DND మోడ్ లో పెడితే మన పని మనం చూసుకోవడమే. సో లెట్స్ గెట్ డ్రెస్. బడీస్ ఫైనల్ గా రెడీ అయిపోయాం. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరి రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం. భలే క్రేజీగా ఉంటాయి. వాళ్ళని కెలికితే వచ్చే కిక్కు ఈ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చినా సరే రాదు. పట్టుకెళ్ళాల్సినవి అయితే హాల్ టికెట్ అండ్ అదర్ స్టఫ్ అంతే. ఇంకా ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ అవి అయితే పట్టుకెళ్ళట్లే. ఎయిర్పోర్ట్స్ పట్టుకెళ్ళట్లే. వాచ్ కూడా వేసుకోవాలి ఈ రోజు. సో మెసేజ్ లో హైలైట్ చేసి మరి చెప్పారు కదా నో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అని. సో ఒక ఫోన్ తప్ప ఇంకేం పట్టుకెళ్ళట్లే. అది కూడా మీకోసం. మరి ఇంకా లైక్ చేసుకోకపోతే చేసుకోండి మామ. అక్కడ కౌంటర్ దగ్గర లైన్ కాయడానికి నేను రెడీ. మరి మీరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రెడీయా? అవును, ఎందుకు మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ సెట్ అయిపోయింది కదా. మీరు ఎలా రాశారు కమెంట్ చేయండి. మీరు ఎలా రాశారు? డోంట్ మిస్ ది ఫన్నే. సరే లెట్స్ గో. ప్లాన్ లో చిన్న మార్పు. ఈరోజు కాలేజ్ డ్రెస్ కాదు కదా, సివిల్ కదా, ఫార్మల్ వేసుకుని రమ్మన్నారు. కానీ నేనే మర్చిపోయా, సడన్ గా రిలీజ్ అయ్యా. సర్లే, ఆఫ్టర్నూన్ బయలుదేరడం వల్ల ఎండన ట్రాఫిక్ లేదు కదా అని చెప్పి అనుకునే లోపు ఫుల్ ట్రాఫిక్. ఇంకేముంది, ఎండ ట్రాఫిక్ కాంబినేషన్ కేక. నేను మొబైల్ కౌంటర్ దగ్గర నుంచి ఉంటాను గైస్. మీరు ఎగ్జామ్ రాసి వచ్చి ఎలా వచ్చిందో చెప్పండి పేపర్. నాకు టైం మొత్తం ఎక్కడ అయిపోయేలా ఉందిలే. ఏరే ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎలా రాసావు? బ్రోస్ ఎగ్జామ్ ఎలా రాశారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మొహన్ దాసుకోకండ్రా రే, ఏడకండ్రా. సరేలే, ఊరుకో బాబు కొంగ. ఎలా రాసాము ఎగ్జామ్? సర్లే, టీషర్ట్ వేసుకో అందాక. కాదు, ఆ మనిషి అలా ఎక్కడ పోతున్నాడు? తమ్ముడు నువ్వు ఈ సెట్ ట్రైకే. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అయినట్టు వచ్చిందండి పేపర్. అది పేపరే కాదు అసలు. ఈ వీడియో ఉంది కదా, అదే రా ప్రేమలోనే ఏదో సేమ్ ఉంటది కదా, ప్రేమలో కాదు. ఆడి పేరేంటి? అరే నాకు తెలిసి ఇది తర్వాత కాదు. వీడికి ఇంట్లో కోటింగ్ అవుతుంది. ఆగు. నువ్వు అలాగండి నీమేట్ అయిపోవాలరా. అలాగే ప్రతి ఒక్కరిది అదే బాధలేరా. నువ్వే అలాగంటే నీమేట్ అయిపోవాలి. ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. లవ్ స్టోరీ ఏదో ఉంది కదా. అవునా? జియో వచ్చిన తర్వాత జియో రాక జియో వచ్చిన తర్వాత జియో రాక ఏం ఫీల్ ఉండదు మామయ్య చెప్పి లిటిల్ హార్ట్స్ రా బాబు. దానికోసం ఆలోచిస్తున్నా. చాలా టఫ్ వచ్చింది. నువ్వు ఎక్కడికి వచ్చేస్తున్నావు అలాగా? ఎవరికైనా చూపించండి. చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుకుండే. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ MPC అని అన్నట్టు. ఇలాగైతే బీటెక్ లో ఎవరు జాయిన్ గారు, సీట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. కొడుకు తాతలు మనోడు. భగవంతుడా
అరే కాదు, ఎవరన్నా వస్తుంటేనే ఏది కొంటారు సార్ అని అడుగుతున్నారు. మనం వస్తుంటే మాత్రం ఎవడు దేకట్లేదు, ఎవడు పడుతున్నా పట్టించుకోవట్లేదు. అది మన ఫేస్ వాల్యూ. ఏనా నచ్చిందా? సరే ఒక్కొక్కరిని చందలేసుకుని కొనిసుకుందాంలే. ఎవరెవరి దగ్గర ఎంత చెప్పండి, కనీసం బ్యాలెన్స్ సగమైన వస్తువుల బడ్జెట్ మొత్తం కలెక్ట్ చేస్తే సరిపోయారు ఇద్దరును. స్టవ్వుల దగ్గర ఏం పనిరా బాబు? గ్యాస్ లేకుండా స్టవ్ ఏం చేసుకుంటారమ్మా? అయినా స్టవ్ ఎందుకు మామ మీకు? ఇప్పుడు చెన్నై ఇప్పుడు అమ్మాయిలకి ఎవరికి వంట వచ్చు మామ, అంతా అబ్బాయిలే కదా. ఓ ఫ్యూచర్ ప్లానింగ్సా? ఈ సెట్ అలాగే రాదని ఫిక్స్ అయిపోయారు అయితే. బీటెక్ లో మంచి కాలేజ్, దూరం కాలేజ్కి వెళ్ళి శుభ్రంగా దీన్ని ఏమంటారా? దేన్ని? దీన్ని ఓ ఈడుగా నీకు రాదు, నీకు పెళ్ళి అవ్వదు. అరే ఉషా కంపెనీ రా ఇది. బెస్ట్ కంపెనీ ఏమనుకున్నావు? అవును తెలుసురా, మా క్లాస్మేట్. రే ఆడ దొరికిన సంతరా మీరంతా. ఫైటర్ బాస్కి సంతోష్ ఏసే. I'm a lover also, fighter also. బాబు అల్లు అర్జున్ ఫ్యాన్ అసలు నువ్వేమైపోయావు? బాయ్ స్టెప్ ఇవా JTF లెజెండరీ చేస్తాను ఇలా ఎవడో వీడు. వచ్చాడండి. నాకు ఒక గన్ ఇస్తారా? కౌంటర్ దగ్గర ఫోన్ తీసుకుంటే బాగా లేట్ అయిపోయింది. అప్పటికే అందరు వెళ్ళిపోయారు. లేదంటే రియాక్షన్స్ క్రేజీ వద్దున. చివరి లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది బ్రదర్. ఎలా అంటే ఎలా? అందరూ వెళ్ళిపోతారు, ఇంకా ఒక్కరెవరో తెలుసా? నువ్వే బ్రదర్, నీకు నువ్వే ఉంటావు. అరే చెప్పండి గా చేటితో కూర్చొని పాడ్కాస్ట్ చేద్దామా? అరే ఎంత ఈ సెట్ బాగా అయిపోయి చచ్చిపోతావరా? అరే ఎంత ఈ సెట్ బాగా అయిపోతే రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయి నుంచి పోతావా? నేను పల్లెటూరు, నాకు 1 way తెలియదురా. 1 way 2 way లేదు. 1 way కమ్యూనికేషన్ తెలుసురా, 2 way కమ్యూనికేషన్ తెలుసురా, 1 way తెలియదురా. బాబు ఈ DCPS అయిపోతున్నాడు రే. ఇటు బాగా పిచ్చేస్తుంది. కావాలా నాన్న? అయ్యి బాబు చిన్న కేకు పెద్ద కేకు. చిన్న కేకు పెద్ద కేకు, అయ్యో వీటన్నిటిని ఎలా తినగలను? Red Bull gives you wings. కొనేదేం లేదు కానీ గంట నుంచి అలా ఓపెన్ చేసి వదిలేశారు. Nice. ఏం నైస్, ఇంకా తినకండి. మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా? సమంత దగ్గరికి వెళ్ళాలా? అంత ఎందుకు వచ్చిందిరా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? జనరేషన్ లో కూడా ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తారా? మీరు గ్రేట్ అంకుల్, మీరు గ్రేట్ అని మీరు కూడా నాకులా అనుకుంటే మీరు కూడా నాతో పాటు కందిపప్పులో కాల్ వేసినట్టే. అది కొత్త ఫిల్మే, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు అంతే. ఫైనల్లీ ఇంటికి వచ్చేసి ఆ టైం చూసుకుంటే 8 అయ్యింది. 8:15 దగ్గర 8:30 అయిపోతుంది. అండ్ ఈ రోజు మెట్ట మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే ఇలా అయ్యింది కదా. మెట్ట మధ్యాహ్నం అంటే సూర్య బ్రో ఎలాగో ఉంటాడు, కానీ అక్కడికి వెళ్ళాక తీరా చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్ బట్టి మన రూమ్ చూసుకుంటే టాప్ ఫ్లోర్ 4th ఫ్లోర్ అంట. గిలా ఉంది రూమ్ అయితే. వెళ్ళినట్టు బుగ్ మన కొట్టింది. సరే మనకి సెట్ అంటే కంప్యూటర్స్ లోనే కదా ఎగ్జామ్. కంప్యూటర్స్ అంటే ల్యాబ్స్ లోనే జరుగుతాయి. బంచ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండేది ల్యాబ్ లోనే కదా. మరి ల్యాబ్ అంటే అఫ్ కోర్స్ ఏసీ ఉంటుందనే కదా అందరూ అనుకుంటారు. సరే బయట ఎంతసేపు నుంచి ఉంటే ఏంటి, కొంచెంసేపు కష్టపడి ఓపిక పడితే లోపలికి వెళ్ళిపోక ఏసీలో కూర్చుందామో అని అనుకున్నాం. లోపలికి వెళ్తే బయట ఉన్న హీట్ కన్నా ఎక్కువ ఉంది కదా బ్రో. సరే నా ప్లేస్ ఎత్తుకొని కూర్చున్నా. అక్కడ బయట కిటికీ నుంచి వేడి ఆవిరి వస్తుంది, టాప్ నుంచి దిగుతుంది. రూమ్ లో ఏమో ఎంత హీట్. అరే అది కూడా సరిపోదు అన్నట్టు అక్కడ CPU నుంచి ఫ్యాన్ జూమ్ 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 అని తిరుగుతుంది. ఆ CPU నుంచి వచ్చే హీటే భరించాలా, బయట నుంచి వచ్చే హీటే భరించాలా, లేదా ఆ పై నుంచి వచ్చే హీటే భరించాలా, లేదా ఈ ఎగ్జామ్ రాయాలా? సరే పోనీ ఏదో ఒకలా కింద మీద పడి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకుని బేగా వెళ్ళిపోదాము అని అనుకుంటే 3 గంటలు చచ్చినట్టు అక్కడ కూర్చోవలసిందే. చిన్నది కదిలినా ఏంటి మాల్ ఫంక్షనా, అదా ఇదా? నీకు FIR ఫైల్ చేస్తారు, నీ మీద ఆ కేసు వేస్తారు, ఈ కేసు వేస్తారు, నువ్వు 2 సంవత్సరాలు ఎగ్జామ్ రాయడానికి ఉండదు, బ్లా 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 షిట్ అంతా చెప్తారు బ్రో. ఈ సెట్ ప్రభుత్వానికి నా తరపు నుంచి ఒక సలహా, దయచేసి ఆ ల్యాబ్లో ఒక ఏసీ పెట్టించండి ప్లీజ్. ఎలాగో ఈ సెట్ అయిపోయింది, నాకు అవసరం లేదు. కానీ వచ్చే వాళ్ళు కన్నా సరే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు బల అవ్వకూడదు కదా. పాపం తెలియక వస్తారు, మాకులా ఫ్రెష్గా వచ్చి ఫ్రై అయిపోయి వెళ్తారు. అక్కడ నుంచి బయలుదేరి బస్సు ఎక్తులోకి 6:30 అయిపోయింది. అండ్ చూసారుగా మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే తిన్నగా ఇంటికి వచ్చామా, పక్కన ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళాం. అప్పుడు 1 గంట తిరుగుతా టైం పాస్ చేసాం. మరి కొంచెం సెలబ్రేషన్ ఉండాలి కదా, మైండ్ రిఫ్రెష్మెంట్. సో అలా పోయిందనమాట. పేపర్ చూసుకుంటే పర్లే, అలాగని చెప్తే మా ఫ్రెండ్స్ తంతారు నన్ను. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే పేపర్ అంతా ఓకే రియల్ గా, కానీ మ్యాథ్స్ కొంచెం టఫ్ బాగా టఫ్. ఫిజిక్స్ కొంచెం, కెమిస్ట్రీ అండ్ కోర్ అయితే
సూపర్ ఇచ్చి పాడిస్తాను. సో యా, ఇంకా దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. దీని గురించి ఎక్కువ మాట్లాడాలని లేదు, మీకు కూడా వినాలని లేదు కదా. మీకోసం, మీకు కంటెంట్ ఇవ్వడం కోసం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఫోన్ పట్టుకెళ్ళి చాలా రిస్క్ చేశాను ఈ రోజు. అండ్ ఈ రోజు చెప్పాలంటే నాలో ఉన్న ఇంట్రోవర్ట్ ని పూర్తిగా తీస్తాను కూడా చెప్పుకోవచ్చు. అండ్ యా, మన సెల్ఫ్ గ్రోయింగ్ జర్నీలో ఇదొక పార్ట్ కూడా కదా. నాలో ఉన్న ఇంట్రోవర్ట్ మెల్లగా మాయమైపోతున్నాడు. మాయం అయిపోతా పోతా 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 ఏ ఊరు వెళ్ళాడో నాకు తెలియదు. ఎందుకు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఈ వీడియోని ఇప్పటి వరకు చూసావంటే నీకు ఈ వీడియోలో ఏదో ఒక్క పాట అన్న నచ్చుంటది కదా, ఏదో నీకు ఫీల్ అయ్యే ఉంటావు కదా, మీరు లైక్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్, కిందనే డిస్క్రిప్షన్ లో ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇస్తా, ఫాలో అయిపోమ్మా. ఇలాంటి వీడియోస్ అస్సలు మిస్ కావు. ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఇన్ఫర్మేషన్ ఉంటది, వాట్ నో, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. సో ఈ సెట్ ఎగ్జామ్ కాదు, మెట్ట మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే ఇలా అయ్యింది. వెయిట్ ఇంకా టీజీ వాళ్ళకి ఈ సెట్ అవ్వలే కదా. ఐమ్ హోపింగ్ ఆల్ ది బెస్ట్ టు యూ. డెఫినెట్లీ మీరు అనుకున్న బెస్ట్ ర్యాంక్ మీకు వస్తుంది. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ ప్రిపేర్. లవ్ యూ బడీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నేను మీ చరణ్, సైనింగ్ ఆఫ్.